గాక. జీవన తొలిసంజ అనుదినమన్న అనే యొక్క ఉదయకాలపు ఈ వర్తమానాలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఎలా ఉన్నారండి? నిన్నటి దినమంతా చక్కగా గడిచిందని నేను నమ్ముతూ ఉన్నాను. కుటుంబంలో అందరూ బాగున్నారు కదూ? క్షేమముగా మీ కుటుంబాలు వెళుతూ ఉన్నాయని, దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని, దేవుని భద్రతలో కొనసాగుతున్నారని నేనైతే నమ్ముతూ ఉన్నాను. అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ప్రియబిడ్డారా, ఈరోజు ఎంతో సంతోషకరమైన దినము, ఆదివారం. ఎందుకు సంతోషం అంటే ప్రభువు సన్నిధికి వెళ్ళబోతున్న దినము, ఆయన స్వరాన్ని వినడానికి ఆశపడుతున్న దినము, సమాజముగా కూడుకునే స్థలం. జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదామని అన్నప్పుడు సంతోషించి తిని అని కీర్తనకారుడు మాట్లాడుతున్నట్లుగా నిజమే, దేవుని సన్నిధిలో గొప్ప సంతోషం ఉంది, గొప్ప ఆనందం ఉంది. మరి ఈరోజు అందరూ మందిరానికి బయలుదేరుతున్నారా? కుటుంబ సమేతముగా అందరూ కూడా ఒక్క డెక్క కూడా విడవబడకుండా కుటుంబ సమేతముగా దేవుని మందిరములో ఆరాధనలో పాలు పొందడం అది ఎంతైనా ఆశీర్వాదం. మర్చిపోకండి, అందరూ వెళ్ళండి. మరి ముఖ్యంగా సమయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నప్పటికీ కూడా ఆ వెళ్ళే మందిరంలో నమ్మకస్తుడిగా, ముఖ్యంగా సమయాన్ని పాటించే క్రైస్తవుడిగా నీవు ఉండాలి. వారమంతా మరి నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో చాలా విషయాల్లో మరి సమయాన్ని పాటించే నీవు మరి ముఖ్యంగా ఆదివారం దేవునికి మందిరానికి వెళ్ళే విషయంలో తప్పకుండా సమయాన్ని పాటించవలసిన వాడవై ఉన్నాం. అవును ప్రియబిడ్డారా, కాబట్టి మన నమ్మకత్వాన్ని బట్టే దేవుడు తన కార్యాలను మన జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఈ యొక్క అనుదిన మన యువతకాలపు జీవన తొలిసంజ అనే మాటలు బట్టి మీరు ఆత్మీయంగా బలపరచబడుతున్నట్లయితే తప్పక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరి ఈరోజు ఆదివారం 3 ఆరాధనలు కాకినాడ మెయిన్ మందిరంలో జరగబోతూ ఉన్నాయి. మొదటి ఆరాధన 8:30 నుంచి 9:30, రెండవ ఆరాధన 9:30 నుండి 12 గంటల వరకు జరగబోతుంది. సాయంకాలపు ఆరాధన 7:30 నుండి 9:30 వరకు జరగబోతుంది. ఈ 3 ఆరాధనల్లో కూడా లైవ్ అందించబడుతుంది. తప్పకుండా మీ అవకాశాన్ని బట్టి ఈ యొక్క వర్తమానాలను ఈ లైవ్ వీక్షించండి. తప్పకుండా ఆత్మీయ మేలులు పొందుతారు. అంతేకాదు మీ ప్రార్థన అవసరాలు కూడా మరి కామెంట్ బాక్స్లో తెలియపరచవాలని మీకు ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. మర్చిపోవద్దు, ఈరోజు 3 ఆరాధనలు కూడా లైవ్ అందించబడతాయి. తప్పక వీక్షించగలరని, అనేక మందికి మరి ఈ లింక్ను షేర్ చేయాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ఈ ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. నిర్గమకాండము 33వ అధ్యాయము. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను అనగా, మోషేతో యెహోవా దేవుడు మాట్లాడుతున్న మాట, మోషే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. అదే 33వ అధ్యాయములో మనం 3వ వచనం చూసినట్లయితే, మీరు లోబడనల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. చూసారా, 33:3లో నేను మీతో కూడా రాను అంటున్న దేవుడు అదే 33వ అధ్యాయం 14వ వచనంలో మోషేతో నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఎందుకు దేవుడు రానన్నాడు? ఎందుకు దేవుడు వస్తానన్నాడు? ఒక వ్యక్తితో దేవుడి సన్నిధి రావాలి అంటే ఏం చేయాలి? గమనించండి, 33వ అధ్యాయం 3వ వచనంలో ఆయన రాను అనడానికి కారణము లోబడనల్లని ప్రజలు. ఎన్నో పర్యాయాలు దేవుడు మాట్లాడినా, ఎన్నో దేవుని ఆశ్చర్యకార్యాలు వారు రుచి చూచినా దుఃఖకరంగానే జీవించారు, వేదనకరంగానే బ్రతికారు, తప్పిపోయి నడిచారు. మోషే సినాయి కొండ మీద ప్రభుతో ఉంటే కింద వారు తప్పిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అది దేవునికి ఎంతగానో కోపం రప్పించింది, వేదనను కలిగించింది. ఈ ప్రజలు ఎంతకాలమైనా ఇన్ని అద్భుతాలు చూసి, ఇన్ని ఆశ్చర్యకారాలు చూసి ఇంకా లోబడనల్లని కానీ ప్రజలుగానే ఉంటున్నారు. కాబట్టి నేను ఇంక వీరితో నేను రాను అంటున్నాడు. కానీ మరలా అదే అధ్యాయం 14వ వచనంలో మోషేతో అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ప్రియమిట్లారా, రాను అన్న దేవుడు మళ్ళా నా సన్నిధి నీకు తోడుగా వస్తాదని చెప్పడానికి కారణం ఏంటి? సాగిలిపడే మోషే.
ఒప్పుకున్న మోషే, దేవుని సందులో కన్నీరు కార్చిన మోసే. అంతేకాదు, నీవు మాతో రాకపోతే మేము రాము, మేము వెళ్ళము అని చెప్పే మోషే కనబడుతున్నాడు. రిపీట్లరా, అవును, నువ్వు రాకపోతే మేము ఒక అడుగు కూడా వేయలేమయ్యా, మేము వెళ్ళలేం, నువ్వు మాతో ఉంటేనే మేము నడవగలమయ్యా అని. ఆయన సన్నిధి ఎంత గొప్ప విలువైనదో, ఆయన సన్నిధి లేకపోతే ఒక వ్యక్తి నడవడం, ప్రయాణం చేయడం ఎంత కష్టమో ఎరిగిన వాడిగా మోషే తన సన్నిధిని, అయ్యా నీ సన్నిధి మాతో రావాలని బ్రతిమలాడుతున్నాడు. ఈ వాక్యం ప్రియబిడ్డలారా, ఆయన సన్నిధి నీతో ఉండాలి అంటే, అఫ్కోర్స్ ఈరోజు ఆదివారం దేవుడు మందిరానికి వెళ్తున్నావు, ఆయన సన్నిధికి వెళ్తున్నావు, మంచిదే. కానీ ఆయన సన్నిధికి వెళ్ళి నువ్వు మాత్రమే చేస్తున్నావా? నీతో పాటు ఆయన సన్నిధి వస్తుందా? భౌతికమైన మందిరాన్ని నువ్వు విడిచిపెట్టి రావచ్చేమో, కానీ ఆయన సన్నిధి మాత్రం నీతో ఉండాలి. అర్థమైందా? ఆయన నీ సన్నిధి నీతో రావాలి అంటే నువ్వు లోబడే వ్యక్తిగా ఉండాలి, ఆయనకి విధేయత చూపించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు ఆయన నీతో రావడానికి ఇష్టపడతాడు. అవును ప్రియబిడ్డలారా, కొన్నిసార్లు ఆయన సరే మనతో రాకపోవడానికి కారణం ఏంటి సార్? మన అవిధేయతే, మనం మాట విననితనమే. ఎన్ని కార్యాలు రుచి చూచినా, ఎన్ని అద్భుతాలు రుచి చూచినా పడిపోయే స్థితిని కానీ, లేకపోతే అవిధేయులుగాను, లేకపోతే ఆయన దొక్కిపెట్టే క్రియలు మనం చేస్తున్నాం కాబట్టి, వాక్యానుసారం కాని బాట వైపు మనం వెళ్తున్నాం కాబట్టి, ప్రత్యక్షతలు కలిగి ఉన్నా సరే తప్పిపోతున్నాం కాబట్టి మీతో రాను అని అంటూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈరోజు ఒక్కరోజు దేవుని సన్నిధికి వెళ్తున్నాం అనుకోవద్దు. సోమవారం నుంచి శనివారం వరకు ఆయన సన్నిధి నీతో ఉండాలి. నీ ఉద్యోగంలో ఉండాలి, నీ ప్రయాణంలో ఉండాలి, నీ పిల్లల చదువుల్లో ఉండాలి, నీ వ్యాపారంలో ఉండాలి. అవును, ఆయన నీతో ఉంటే మార్గం సరళం చేయబడతారు. నీతో ఉంటే యుద్ధం చేసేవాడు ఆయనే. ఆయన నీతో ఉంటే గమనించండి, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నడిపిస్తాడు. మన ప్రయాణాన్ని మేఘాలకు అప్పగించుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలుడు వారి ప్రయాణాన్ని మేఘాలకు అప్పగించుకున్నట్లుగా, మేఘము ఎప్పుడు ప్రయాణం చేస్తే అప్పుడు ప్రయాణం చేసేవారు, ఎప్పుడు ఆగిపోతే అప్పుడు ఆగిపోయేవారు. ఈ వాక్యమైన ప్రియబిడ్డ, ఆయన సన్నిధికి నేను అప్పగించుకుంటే నడిపిస్తాడు ఆయన తప్పకుండా. అడుగులు తడబడిన, అలసట పైబడిన పాట ఉంది కదా, తప్పకుండా చేయి పట్టుకుని నిన్ను తీసుకువెళ్తాడు. ఎప్పుడు ఆయన సన్నిధికి నువ్వు అప్పగించుకుంటే, ఆయన నువ్వు నాతో పాటు రావాలి అని మాత్రమే ప్రార్థన చేయడు కాదు, ఆయన నీతో పాటు ఉండడానికి నువ్వు కూడా అనుకూలంగా ఉండాలి. ఆయన నీతో పాటు నడిచేలాగా, ఆయన సన్నిధి నీతో వచ్చేలాగా నీ క్రియలు ఉన్నప్పుడు తప్పకుండా నీతో ప్రయాణం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి మాతో రాకపోతే మేము ముందుకు వెళ్ళలేమయ్యా, దేనిలోని విజయం పొందలేమయ్యా. నీ సన్నిధి మాతో పాటు రావాలి. నీ సన్నిధి మాతో పాటు రావడానికి అడ్డులు ఆటంకాలు తీసివేయండి ప్రభా. మేము విధేయత కలిగిన బ్రతుకు జీవించడానికి సాయం చేయండి. అవిధేయులుగా మేము ఉండకూడదు, విధేయులుగా బ్రతకగలిగిన కృప దయచేయండి. ఈరోజు జరుగుతున్న ఆరాధనలన్నింటినీ ఆశ్చర్యకరంగా జరిగించండి. కుటుంబాలతో సమేతంగా పాలు పొంది నేను గణపరిచే కృప దయచేయమని, బలహీనులు బలపరచమని, అందరిని చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత మీరే పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.